ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు విరమణ ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు, ఈవో భ్రమరాంబ, ఆలయ అర్చకులు, స్థానాచార్యులు హోమగుండాలకు ఆజ్యం సమర్పించారు. అగ్ని ప్రతిష్టాపన చేసి 3 హోమగుండాలను వెలిగించి భవానీ దీక్ష విరమణలు ప్రారంభం చేశారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు భవానీ దీక్షలు విరమణలు జరగనున్నాయి. కరోనా తర్వాత జరుగుతున్న దీక్షలు కావడంతో 7 లక్షలకు పైగా అమ్మవారి దర్శనార్థం భవానీలు రావచ్చని అంచనా వేస్తున్నారు. భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేశ ఖండనశాలలు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణకు అనుమతిచ్చారు. 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు, 20 లక్షల లడ్డూలు దుర్గగుడి అధికారులు సిద్ధం చేశారు. సీతమ్మ పాదాలు, భవానీ ఘాట్, పున్నమి ఘాట్, జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు.